డొమెస్టిక్ క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగులో ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసింది బీసీసీఐ. అందులో చాలా మటుకు సక్సెస్ అవడం వల్లే ఐపీఎల్ ఈ స్థాయిలో హిట్ అయిందని చెప్పొచ్చు. మన బోర్డు చేసిన కొన్ని ప్రయోగాలు సక్సెస్ అవడంతో ఐసీసీ కూడా వీటిని ఇంటర్నేషనల్ క్రికెట్లో ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో మరో సరికొత్త ఎక్స్పెరిమెంట్ కు భారత బోర్డు రెడీ అవుతోందట. టాస్ విషయంలో కొంగత్త ప్రయోగానికి సిద్ధమైందట. టాస్ అనేది లేకుండా చేయాలని బీసీసీఐ భావిస్తోందని క్రికెట్ వర్గాల సమాచారం. టాప్ ప్లేస్ లో డైరెక్ట్ గా విజిటింగ్ టీమ్ కు ఆప్షన్స్ ఇవ్వాలని రూలును తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వినిపిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేయాలా, బౌలింగ్ చేయాలా అనే ఆప్షన్ ను విజిటింగ్ టీమ్ కు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోందట. అండర్-23 సీకే నాయుడు ట్రోఫీలో ఈ రూల్ ను ప్రయోగించనున్నారని తెలుస్తోంది. మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేయకుండా బ్యాటింగ్, బౌలింగ్ లో ఏదైనా ఎంచుకునే అవకాశాన్ని విజిటింగ్ టీం కెప్టెన్ కు ఇవ్వనున్నారట. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్లోని మిగతా టోర్నీల్లో, ఆ తర్వాత రంజీల్లో, అనంతరం ఐపీఎల్లోని దీన్ని ప్రవేశపెట్టి అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. బీసీసీఐ కొత్త ఐడియా కనుక సక్సెస్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్లోనూ ఇక మీదట టాస్ బదులు ఇదే ఫార్ములాను అప్లై చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలాగే కాంట్రవర్సీలకు కూడా చెక్ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.